మీరు లోన్ యాప్స్ నుంచి రుణం తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి గూడా మనీ అవసరం ఉండి పర్సనల్ లోన్ అయితే తీసుకుంటా ఉంటారు. అయితే ప్రతి ఒక్కరు బ్యాంకులకు గానీ, వేరే ప్లేస్‌కి వెళ్ళినప్పుడు మీకు కొంతమంది లోన్ ఇస్తారు. కొంతమంది లోన్ ఇవ్వకపోవడంతో చాలామంది ఈ లోన్ యాప్ ద్వారా అయితే లోన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఎటువంటి లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోవాలి? ఎటువంటి యాప్స్‌లో లోన్ తీసుకోవద్దు? ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు కామెంట్ అయితే చేయండి. 100% రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్‌ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే వీడియో షేర్ చేయండి. మీకు ఆన్‌లైన్‌కు గానీ, యూట్యూబ్‌కు గానీ సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ అయితే ఉన్నాయి. అందులో జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా నాతో చాట్ అయితే చేయొచ్చు. అయితే ఈ లోన్ యాప్స్ అనేటివి ప్లే స్టోర్‌లో చాలా అంటే చాలా వందలలో, వేలలో లోన్ యాప్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ లోన్ యాప్స్ ఏవి సెక్యూర్డ్‌గా ఉన్నాయి, ఏవి లేవు. ఈ లోన్ యాప్స్ అనేటివి ఆర్‌బీఐలో రిజిస్టర్ అయ్యిందా లేదా చెక్ జేయాలి. అవ్వకపోతే మాత్రం రుణమైతే తీసుకోవద్దు. ఇది ఆర్‌బీఐ కింద ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యుంటే మాత్రమే అట్లాంటి లోన్ యాప్స్ ద్వారా మాత్రమైతే లోన్ తీసుకోవచ్చు. అయితే ప్లే స్టోర్‌లో ఎక్కువ డౌన్‌లోడ్స్ ఉన్నాయని లోన్ తీసుకోవద్దు. ఎందుకంటే లక్షలకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్న చాలా ఇల్లీగల్ యాప్స్ కూడా గూగుల్‌లో ఇప్పటికీ అయితే ఉన్నాయి. అందుకే చాలామంది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇది మంచి యాప్ గాబట్టే డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు అనుకోవద్దు. అట్లాంటి యాప్స్‌లో గూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ యాప్ ద్వారా లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్ యాప్‌కు సంబంధించి కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా? లేదా? అసలు ఉన్నా ఆ నంబర్‌లు పనిచేస్తున్నాయా? వాళ్ళకి ఫోన్ చేసి ఏ విధంగా రెస్పాన్స్ ఇస్తున్నారు గూడా మీరు ఖచ్చితంగా చెక్ జేసుకోవాలి. ఎందుకంటే మీకు తెలియకుండా ఒక యాప్‌లో లోన్ తీసుకొని మీరు పేమెంట్ జేశారు. వాళ్ళేమో పేమెంట్ చేయలేదని మీకు యాప్‌లో చూయించడం అయితే జరుగుతుంది. అట్లాంటప్పుడు మీరు ఫోన్ చేయడానికి కూడా ఛాన్స్ అయితే ఉండదు. అందుకోసమే కస్టమర్ కేర్ సపోర్ట్ ఉందా? లేదా? ఒకసారైతే ఖచ్చితంగా చెక్ జేసుకోవాలి. మీరు డబ్బు తిరిగి చెల్లించినా కూడా మీరు చెల్లించలేదని చాలా యాప్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. అట్లాంటి యాప్స్ ఏవైనా ఉంటే మీరు మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అయితే చేయవచ్చు. అందుకోసం అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ లోన్ యాప్స్ ద్వారా లోన్ అయితే తీసుకోకండి. మీకు అంత జెన్యూన్‌గా కావాలి అనుకుంటే మీరు బ్యాంక్ ద్వారా గానైతే మీరైతే లోన్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు ఈ లోన్ యాప్స్ ద్వారా తీసుకొని మీరు రీపేమెంట్ చేయకుంటే మీకైతే వేరే యాప్స్‌లలో గానీ, లేదంటే బ్యాంక్‌లలో గానీ మీకు లోన్ ఎప్పుడు గూడా రాదు. ఒక చిన్న అమౌంట్ 5,000, 10,000 కోసం చూస్తారు. ఫ్యూచర్‌లో మీకు హౌస్ లోన్, కార్ లోన్ గావాలి అన్న సిబిల్ స్కోరే చూస్తున్నారు కాబట్టి, ఇట్లాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. మీరు ఎవరు గూడా లోన్ తీసుకోవద్దు. ఒకవేళ గనక మీరు లోన్ అవసరం ఉండి తీసుకున్నట్లయితే మీరు 100% పేమెంట్ అయితే చేయాలి. మీరు పేమెంట్ గనక చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది ఇంకా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గూడా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేయకండి. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్‌ను విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.